హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 25th నుండి 31st వరకు ఆగస్ట్లో వచ్చినటువంటి పిఐబిలో వచ్చిన ఆర్టికల్స్ని అనలైజ్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ కనుక మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీ వచ్చి 30,000 రూపీస్. ఆఫ్లైన్లో వైజాగ్ బ్రాంచ్లో అయితే 35,000 రూపీస్ అనమాట. అయితే మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అక్కర్లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి వస్తే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ వచ్చేసి పిఎస్ఐఆర్, పబ్బాడ్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో మీరు ఈ 5 ఆప్షన్స్లో ఏదైనా ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీ వచ్చేసి 25,000 రూపీస్ అండ్ క్లాసెస్ వచ్చేసి లైవ్ అండ్ రికార్డెడ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ కోర్స్ ఏమో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ 25,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు. పర్ మంత్ 5K లాగా మీరు పే చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా డెమో సెషన్ వినాలి అని అనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ కానీ ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో ఇది కోర్స్ డీటెయిల్స్. అండ్ ఈరోజు మనము పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 25th to 31st ఆగస్ట్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ ఏమని ఉంది అంటే, లదాఖ్ ఉంది కదా మనకి, లదాఖ్లో కొత్తగా కొన్ని డిస్ట్రిక్ట్స్ని తీసుకొని వచ్చారనమాట. సో ఏంటి ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి చూద్దాం. ఎట్లా అడుగుతారంటే మనకి క్వశ్చన్ సింపుల్గా రీసెంట్గా ఏ స్టేట్లో లేదా ఏ యూనియన్ టెరిటరీలో కొత్తగా డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేశారు అని చెప్పి అడుగుతారనమాట. సో ఎక్కడ అని అంటే లదాఖ్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు కదా, ఈయన అనౌన్స్ చేశారు ద క్రియేషన్ ఆఫ్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్. మొత్తం ఎన్ని కొత్తగా వచ్చాయి లదాఖ్లో అంటే 5 అనమాట. ఏంటేంటవి అంటే జస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా అండ్ చంగ్తాంగ్. ఇవి 5 న్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ లదాఖ్ అనమాట. సో ఎందుకు ఇట్లా కొత్త, జనరల్గా లదాఖ్లోనే అని కాదు, ఇప్పుడు మనకి ఏపీ ఉంది, ఏపీలో కూడా ఫస్ట్ మనకు ఎర్లియర్గా 13 డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి 26 అయ్యాయి. ఇట్లా కొత్త జిల్లాలను ఎందుకు ఫామ్ చేస్తారు అని అంటే, గవర్నెన్స్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండడం కోసం, పీపుల్ని బాగా రీచ్ అవ్వడం కోసం అని చెప్పి కొత్త డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేస్తారు. కొత్త స్టేట్స్ కానీ కొత్త డిస్ట్రిక్ట్స్ కానీ ఎందుకు అని అంటే ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసము అని చెప్పి చెప్తామన్నమాట. సో ఈ 5 డిస్ట్రిక్ట్స్ క్రియేట్ చేయడం యొక్క ఎయిమ్ ఏంటి అంటే, టు ఎన్హాన్స్ ద గవర్నెన్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ సర్వీసెస్ రీచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లదాఖ్ అనమాట. యాక్చువల్గా లదాఖ్లో ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 2 ఉన్నాయి, ఒకటి లే, ఇంకొకటి కార్గిల్. సో అట్లా కాకుండా ఇప్పుడు ఇంకా కొత్తగా జస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా అండ్ చంగ్తాంగ్ అని కొత్తగా 5 డిస్ట్రిక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకని తెచ్చారు అని అంటే, లదాఖ్ వచ్చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ద లీస్ట్ పాపులేటెడ్ అండ్ మోస్ట్ జాగ్రఫికల్లీ ఛాలెంజింగ్ యూటీస్ ఇన్ ఇండియా. ఇండియాలోనే జాగ్రఫికల్లీ ఛాలెంజింగ్ యూనియన్ టెరిటరీగా లదాఖ్ని మనం చెప్తాము. ఎందుకంటే లైక్ అక్కడ అంత హిలీ టెరైన్ ఉంటుంది కాబట్టి రిమోట్ ఏరియాస్ ఉంటాయి. అక్కడికి గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో లేదా గవర్నెన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయడంలో కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి కాబట్టి కొత్త జిల్లాలను తీసుకొని రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ టు రీచ్ ద రెసిడెంట్స్. దాని ద్వారా ఏమవుతుంది, లదాఖ్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. సో ఎందుకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అంటే, మామూలుగా మనకి డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పీస్ ఉంటుందన్నమాట. ఓకేనా, పీస్ ఈజ్ గ్రోత్ డివిడెండ్ అని అంటారు. అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అనేది ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఈ ఇష్యూస్ ఉంటాయి కదా, లైక్ ఈ టెర్రరిజం కానివ్వండి, ఇట్లాంటివి పర్టికులర్గా ఈ లదాఖ్ లాంటి చోట్ల అవన్నీ కంట్రోల్ అవుతాయి. ఓకేనా, పీస్ అనేది ఫామ్ అవుతుంది, శాంతి ఏర్పడుతుంది అని చెప్తారు. సో గవర్నెన్స్ ఎఫెక్టివ్గా ఉంటే పీపుల్కి గవర్నమెంట్ పట్ల ట్రస్ట్ అనేది పెరుగుతుంది కదా. సో ఆ ట్రస్ట్ డెవలప్మెంట్ మెషర్స్లో భాగంగానే ఇట్లా కొత్త కొత్త జిల్లాలని ఏర్పాటు చేయడము, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండేలాగా చేసుకోవడము చేస్తూ ఉంటారనమాట. దాంట్లో భాగంగానే లదాఖ్లో కొత్తగా 5 జిల్లాలను తీసుకొని రావడం జరిగింది. అసలు ఇండియాలో కొత్త జిల్లాలు ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్. ఇట్లా ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి జస్ట్ ఊరికే తెలుసుకోవడం గురించి చూద్దాము. సో అసలు ఆ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే, టు క్రియేట్ న్యూ డిస్ట్రిక్ట్స్, లేదా ఉన్న జిల్లాలని ఆల్టర్ చేయడము, లేదా ఉన్న జిల్లాలని తీసేయడము, అబాలిషింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్. ఎవరి దగ్గర ఉంటుంది ఆ పవర్ అంటే, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరే ఉంటుంది. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్న ఈ పవర్ అండ్ ఎట్లాంటి పవర్, లైక్ త్రూ లెజిస్లేటివ్ యాక్షన్ చేయాలా,
అంటే ఒక అసెంబ్లీలో ఒక బిల్లు లాగా పెట్టి పాస్ చేయాలా, లేదా సింపుల్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా చేసినా సరిపోతుందా అంటే ఈదర్ వే ఎట్లయినా చేయొచ్చు. ఇట్ కెన్ బి డన్ ఈదర్ త్రూ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, లేదా స్టేట్ అసెంబ్లీలో ఒక లా పాస్ చేసైనా కూడా చేయొచ్చు. అంటే బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆర్ త్రూ లెజిస్లేటివ్ యాక్షన్ కొత్త జిల్లాలని ఏర్పాటు చేయొచ్చు. సో చాలా వరకు స్టేట్స్ ఏం చేస్తాయంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ రూట్లో ఫామ్ చేసేస్తాయి. అంటే జస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తాయి అనమాట, గెజిట్లో పబ్లిష్ చేసేసి ఇట్లా మేము కొత్త జిల్లాలను తీసుకొని వస్తున్నాము అని చెప్పి పబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో సెంటర్ యొక్క రోల్ ఏంటి అని అంటే సెంటర్కి ఎలాంటి రోలు ఉండదు. ద సెంటర్ హ్యాస్ నో రోల్ టు ప్లే. దేంట్లో ఆల్టరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో కానీ కొత్త జిల్లాలని క్రియేట్ చేయడంలో కానీ స్టేట్స్కి ఫ్రీ డెసిషన్ ఉంటుందన్నమాట. అవి ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. సెంటర్కి ఎట్లాంటి రోల్ ఉండదు. సో ఒకవేళ ఏదైనా ఒక జిల్లాకి పేరు మార్చాలి అని అనుకున్నా, లేదా రైల్వే స్టేషన్కి పేరు మార్చాలి, ఇట్లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు హోమ్ మినిస్ట్రీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే హోమ్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక జిల్లాకి పేరు మార్చాలి అని అనుకుంటోంది, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొత్త పేరుని చెప్తుందన్నమాట. అండ్ ఆ ప్రపోజల్ని హోమ్ మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు హోమ్ మినిస్ట్రీ మిగతా అంటే ఎక్కడెక్కడైతే ఆ పేరు మార్పులు జరగాలో అన్ని డిపార్ట్మెంట్స్కి హోమ్ మినిస్ట్రీ పంపిస్తుంది అనమాట. అప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోస్ట్, జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ సైన్సెస్, రైల్వే మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ కూడా క్లియరెన్స్ని ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలోనే చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా చాలా జిల్లాలకు పేర్లు మారాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అంటాం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, ఇట్లా కదా, అంబేద్కర్ కోనసీమ, ఇట్లా చాలా వాటికి పేరు మార్పులు జరిగాయి. అట్లాంటప్పుడు అంతా అంటే అంతకు ముందంతా ఒక పేరుతో పిలిచేది, ఇప్పుడు కడప అనుంది, అది వైఎస్ఆర్ కడప అయింది. సో అట్లా ఆ పేరు మారిస్తే మళ్ళీ ఎక్కడ ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కాకుండా ఏం చేస్తారంటే పేరు మార్చేటప్పుడు మాత్రమే క్లియరెన్స్ కోసము ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి పంపిస్తే, హోమ్ మినిస్ట్రీ మిగతా డిపార్ట్మెంట్స్కి పంపిస్తే వాళ్ళందరూ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు అఫీషియల్గా పేరు మార్పు అనేది జరుగుతుందన్నమాట. సో అన్నీ అయిన తర్వాత ద స్టేట్ గవర్నమెంట్ రిసీవ్స్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు ఆ జిల్లా యొక్క పేరు మార్పు అనేది జరుగుతుంది. సో పేరు మార్పు దగ్గర మాత్రమే హోమ్ మినిస్ట్రీకి పంపించాల్సి ఉంటుంది, కానీ కొత్త జిల్లాలను క్రియేట్ చేయడంలో కానీ లేదా వాటి బౌండరీస్ని అంటే ఇప్పుడు ఒక జిల్లా బౌండరీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అని చెప్పి అట్లా ఆల్టర్ చేసేటప్పుడు కానీ, లేదా ఒక జిల్లా రెండు వేరు జిల్లాలుగా ఉన్న వాటిని ఒకదాన్ని తీసేసి ఇంకో దాంట్లో కలిపేసేటప్పుడు, ఇట్లా ఏం చేసేటప్పుడైనా కూడా స్టేట్స్ ఆర్ ఫ్రీ టు డిసైడ్ ఆన్ దిస్ మ్యాటర్. సెంటర్ హ్యాస్ నో రోల్ టు ప్లే అనమాట. ఓకే, సో అట్లా లదాఖ్లో ఇప్పుడు 5 జిల్లాలు ఏర్పాటు జరిగింది. ఓకే, అది ఫస్ట్ ఆర్టికల్. లెట్ us move on to the second article. సెకండ్ది ఏంటి అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ టు ఆర్గనైజ్ ఎ 2-day కాన్ఫరెన్స్ అట్ నలంద ఆన్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ గురు పద్మసంభవ అనే ఆయనకి సంబంధించి లైఫ్ అండ్ లెగసీకి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ని బీహార్లోని నలంద యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళు. సో ఇక్కడ మనకి ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కింద ఈ పద్మసంభవ ఎవరు అనే దాని గురించి కొన్ని పాయింట్స్ మనం చూడాలన్నమాట. ఇక్కడ న్యూస్లో ఉన్నది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ఆ న్యూస్లో ఈ పద్మసంభవ ఉన్నాడు కాబట్టి ఇతను ఎవరు, ఈయన రిలేటెడ్ ఏంటి అంటే ఇది బుద్ధిజం అని మనకు అర్థమవుతుంది, బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళది కాబట్టి అసలు ఏంటి, ఈయన ఏం చెప్పారు, ఎవరైనా అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా. సో న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే కొత్తగా తీసుకొని వచ్చిన మన నలంద మహావిహారాలో 2-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎవరు పెట్టారు ఇది అని అంటే ఇందాకే చెప్పుకున్నాము, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళు అలాంగ్ విత్ నలంద మహావిహార దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో థీమ్స్ ఏంటి అని అంటే ఈ గురు పద్మసంభవకి సంబంధించిన బయోగ్రఫికల్ ఇన్సైట్స్ అంటే ఆయన లైఫ్ గురించి, అండ్ వజ్రయాన బుద్ధిజం అండ్ దాని యొక్క టీచింగ్స్ గురించి, తర్వాత పద్మసంభవ యొక్క కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ కంట్రిబ్యూషన్స్ గురించి, అండ్ పద్మసంభవ యొక్క రీజనల్ ఇంపాక్ట్ ఆయనది ఎంత ఉంది అని, అండ్ ఆయన యొక్క కాంటెంపరీ రిలవెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్, ఇప్పటికీ కూడా ఆయన ఎంత రిలవెంట్, ఆయన యొక్క టీచింగ్స్ ఎంత రిలవెంట్గా ఉన్నాయి ఇప్పటి ప్రజెంట్ డే వరల్డ్కి అనే వాటి గురించి,
వీళ్ళు ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తారు. మనకు యాక్చువల్గా ఇవి కూడా అక్కర్లేదు. మరి మనం ఏం చూడాలి అంటే పద్మసంభవ గురించి చూద్దాం. ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే గురు పద్మసంభవ యొక్క మాన్యుస్క్రిప్ట్స్, ఆయనకు సంబంధించిన విరెలిక్స్ కానీ పెయింటింగ్స్, మాన్యుమెంట్స్ వాటన్నిటి గురించి స్టడీ చేయడము. అండ్ ఆయన బుద్ధ ధర్మాన్ని ఎట్లా తీసుకున్నాడు, ఆయన చెప్తున్న ప్రీచింగ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవడం. అసలు ఇంతసేపటి నుంచి మనము పద్మసంభవ అని అంటున్నాం కదా, హూ ఈజ్ హీ? ఈ పద్మసంభవ ఎవరు? గురు పద్మసంభవ అంటే ఎవరు అనంటే ఈయన టిబెటన్ బుద్ధిజంలో చాలా చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ఈ గురు పద్మసంభవ అని ఆయనని టిబెటన్ బుద్ధిజంలో వాళ్ళు ఈ గురు పద్మసంభవాన్ని సెకండ్ బుద్ధ, రెండో బుద్ధుడిగా కొలుస్తారు. ఎందుకంటే ఈయన టిబెట్లో బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి చాలా చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ టిబెట్, హిమాలయన్ రీజియన్స్లో బుద్ధిజం స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్య కారకుడు ఎవరు అనంటే గురు పద్మసంభవ. అందుకే ఈయనని టిబెట్లో ఏమంటారంటే సెకండ్ బుద్ధ అని చెప్పి పిలుస్తారు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్ అనమాట. పద్మసంభవ అని అంటున్నాం. పద్మ సంభవ అని రెండిటిగా చూస్తే, సంభవం అంటే పుట్టడం అని, పద్మసంభవ అని అంటే పద్మం అంటే ఏంటి? లోటస్. సో లోటస్ బార్న్ అని అర్థం అనమాట. అంటే ఈయనని ఏం చెప్తారు అని అంటే ఇది యాక్చువల్గా ఈయన ఎక్కడ పుట్టాడు అని అంటే ప్రజెంట్ డే పాకిస్తాన్లో స్వాట్ వ్యాలీ అని ఉంది కదా, ఈ స్వాట్ వ్యాలీలో ఈ స్వాట్ వ్యాలీని ఒకప్పుడు ఒడ్డియానా డైనాసిటీ అని చెప్పి అనే కింగ్డమ్ అనేది ఉండిందనమాట. ఆ ఒడ్డియానా కింగ్డమ్లో ఈయన గురించి ఈయన బర్త్ గురించిన ఒక స్టోరీ ఏంటి అంటే ఈయన ఒక లోటస్లో దొరికాడు, పుట్టాడు అని చెప్పి నమ్ముతారనమాట. అది ఒక లైక్ ఏమంటారంటే ఒక మిస్టీరియస్ బర్త్ లాంటిది. సో ఆయన అక్కడ అందులో నుంచి పుట్టాడు, ఒక లేక్లో లోటస్లో పుట్టాడు అని చెప్పి నమ్ముతారు. ఈయన ఏంటి అని అంటే ఈ ప్రాపగేటెడ్ వజ్రాయాన బుద్ధిజం. హీ ఇంట్రడ్యూస్డ్ మనకి బుద్ధిజంలో హీనయాన, మహాయాన తర్వాత వజ్రాయాన అని కూడా ఉంది కదా ఒక కేటగిరీ. సో ఇదేంటి లైక్ తాంత్రిక బుద్ధిజం లాంటిదన్నమాట. వీళ్ళు మంత్రాలని, ముద్రాస్ని వీటిని నమ్ముతారు. అంటే వాటి ద్వారా ఇప్పుడు మామూలుగా మనకి బుద్ధుడు ఏం చెప్తాడు, సాల్వేషన్ ద్వారా ఎన్లైట్మెంట్ వస్తుంది అట్లా నమ్ముతారు కదా, అట్లా వీళ్ళు మంత్రాస్, ముద్రాస్, విజువలైజేషన్స్ ద్వారా మనకి ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎన్లైట్మెంట్ అంటే ఏమంటాము? నిర్వాణ అంటారు కదా. సో ఎన్లైట్మెంట్ వచ్చిన వాళ్ళనే బుద్ధ అని అంటారు. సో ఎన్లైట్మెంట్ అనేది త్రూ ముద్రాస్, త్రూ మంత్రాస్, త్రూ విజువలైజేషన్స్ వస్తుంది అని నమ్మే బుద్ధిజంని ఏమంటామంటే మనము వజ్రాయాన బుద్ధిజం అని అంటాం. తాంత్రిక్ బుద్ధిజం అనమాట. ఇది ఒకలాంటి తాంత్రిక్ టైప్ ఆఫ్ బుద్ధిజం. సో ఈయన పర్టికులర్గా ఈయన చాలా తాంత్రిక్ టీచింగ్స్ని చెప్పాడు ఈ పద్మసంభవ అనే ఆయన. అండ్ ఇట్ బికేమ్ ఫౌండేషనల్ ఫర్ టిబెటన్ బుద్ధిజం అనమాట. ఓకే, సో టిబెటన్ బుద్ధిజంలో అందుకే ఈయనని సెకండ్ బుద్ధ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈయనకు సంబంధించిన ప్రీచింగ్స్, ఈయనకు సంబంధించిన లైఫ్ అండ్ లెగసీకి సంబంధించిన వాటి గురించి డిస్కస్ చేయడానికి పెట్టిండేదే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అట్ నలంద మహావిహార అనమాట. సో గురు పద్మసంభవ ఏ టైప్ ఆఫ్ బుద్ధిజంకి అసోసియేట్ అయి ఉన్నవాడు అని అంటే సింపుల్గా మనకు ఆన్సర్ ఏంటి? వజ్రాయాన బుద్ధిజం. ఓకేనా? సో ఇది సెకండ్ ఆర్టికల్. లెట్ us move on to the third article. థర్డ్ ఆర్టికల్ ఏంటి అంటే recently scientists have used machine learning technology to predict crustal movements in Tibetan plateau. అంటే టిబెటన్ ప్లాట్యూ ఉంది కదా, ఆ ప్లాట్యూ కింద మనకి క్రస్టల్ మూమెంట్స్, ఎర్త్ క్రస్ట్లో ఏదైనా మూమెంట్స్ ఏమన్నా ఏర్పడతాయా అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ క్వేక్స్ ఇట్లాంటివి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? క్రస్టల్ మూమెంట్స్ విపరీతంగా ఏర్పడినప్పుడు. ఆ క్రస్టల్ మూమెంట్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కోసము మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, ఎంఎల్, ఇప్పుడు మనకంతా ఉన్న ట్రెండ్ అంతా ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ కదా. సో మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి ముందుగానే టిబెటన్ ప్లాట్యూ కింద ఉన్న క్రిస్టల్ ప్లేట్ మూమెంట్స్ని ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే దాని గురించి రీసెంట్గా సైంటిస్టులు ఒకటి కనుక్కున్నారు. దాని గురించి చూద్దాము. అసలు ఈ స్టడీని కండక్ట్ చేసిండేది ఎవరు అనంటే వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ చూడండి, అంటే హిమాలయాస్లో ఉన్న జియాలజీని స్టడీ చేయడానికే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాడియా ఇన్స్టిట్యూట్ అని. ఇది డెహ్రాదూన్లో ఉందన్నమాట. సో ఇది దేని కిందికి వెళ్తుంది అని అంటే ఇట్ ఈస్ ఏ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్.
ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వెళ్తుంది, అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాళ్ళు పర్టికులర్గా హిమాలయన్ జియాలజీకి సంబంధించిన స్టడీస్ మాత్రమే చేస్తారు. దాంట్లో వీళ్ళు ఏం అనుకున్నారంటే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేసి టిబెటన్ ప్లాట్యూ కింద ఉన్న క్రిస్టల్ మూమెంట్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది కనుక్కున్నారు. అసలు ఫస్ట్ క్రిస్టల్ డిఫార్మేషన్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు సైంటిస్టులు వీటిని ఎట్లా కనుక్కున్నారు అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మామూలుగా మనము ఎర్త్ క్రస్ట్ని ఒక జిగ్సా పజిల్ అనుకుందాం. జిగ్సా పజిల్ అంటే ఎట్లుంటాయి, డిఫరెంట్ పీసెస్ ఉంటాయి కదా, ఇట్లా షేప్స్లో ఇట్లా వచ్చి ఒకటి ఇట్లా వచ్చి ఇట్లా జిగ్సా పజిల్ లాగా ఉంటాయి. అంటే ఒకటి ఇంకో దాంట్లోకి ఇట్లా ఫిట్ చేసేలాగా అట్లా ఉంటాయి కదా. సో అట్లాంటి ఒక పెద్ద జిగ్సా పజిల్ అనుకుందాం మన ఎర్త్ క్రస్ట్ని. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ పీసెస్ కాల్డ్ టెక్టానిక్ ప్లేట్స్. ఈ పీసెస్ని మనము ఏమంటున్నాం, టెక్టానిక్ ప్లేట్స్ అంటున్నాం. ఈ ప్లేట్స్ ప్రాపర్గా ఫిట్ అయి ఉండాలి, కానీ ఈ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి, కాకపోతే స్లోగా అవుతూ ఉంటాయి. అదే ఈ ప్లేట్స్ మూవ్ అయినప్పుడు దే కాజ్ ద గ్రౌండ్ టు షిఫ్ట్ ఆర్ డిఫార్మ్. కొంచెం ఎక్కువగా మూవ్ అయ్యాయనుకోండి, క్రస్ట్ అనేది డిఫార్మ్ అవుతుంది, కొంచెం జరుగుతుంది. సో ఇప్పుడు అట్లా డిఫార్మేషన్స్ అయినప్పుడు ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ డిఫార్మేషన్ని ఎట్లా కనిపెట్టచ్చు అనేది చూద్దాం. టు స్టడీ హౌ ద ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ మూవింగ్, సైంటిస్ట్ యూజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ జీపీఎస్ స్టేషన్స్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం కదా, జీపీఎస్ స్టేషన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు సిమిలర్ టు హౌ యువర్ ఫోన్ యూజెస్ జీపీఎస్ టు ఫైండ్ యువర్ లొకేషన్. అంటే ఎక్కడెక్కడ మామూలుగా మనము జీపీఎస్ని యూజ్ చేసి మన లొకేషన్ని కనుక్కోవచ్చు కదా, సేమ్ అట్లాగే వీళ్ళు జీపీఎస్ స్టేషన్స్ ద్వారా ఎర్త్ క్రస్ట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది కూడా కనుక్కుంటారు. దీస్ స్టేషన్స్ ఆర్ సెటప్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. అక్కడక్కడ పెట్టడం జరిగింది, అండ్ వాటి యొక్క పొజిషన్ని వీళ్ళు ఎగ్జాక్ట్గా రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ పొజిషన్స్ని కంపేర్ చేసే దాన్ని బట్టి అసలు గ్రౌండ్ ఎంత మూవ్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్ సపోజ్ ఇక్కడ ఒక జీపీఎస్ ట్రాకర్ పెడితే ఈ టైంకి ఈ పర్టికులర్ పొజిషన్లో ఉన్న ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో ఉన్న ఫోన్ ఇంకొక 1 hour తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళింది, అట్లా మనం ట్రాక్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటాం కదా. ఇన్ ద సేమ్ వే అర్త్ క్రస్ట్ యొక్క మూమెంట్ని కూడా జీపీఎస్ స్టేషన్స్ ద్వారా వీళ్ళు రికార్డ్ చేస్తూ దాని మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అయితే however, setting up these GPS stations, especially in remote places like Tibetan Plateau, it is very difficult. ఎందుకంటే అక్కడ వీళ్ళు పెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు అసలు రోడ్సే లేని చోట, స్టీప్ స్లోప్స్ ఉన్న చోట, అట్లాంటి చోట జీపీఎస్ స్టేషన్స్ని పెట్టడము అనేది అసాధ్యము, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా. సో అట్లాంటి చోట్ల పెట్టలేరు కాబట్టి అప్పుడు మన కోసం వచ్చిండేదే ఈ మెషిన్ లెర్నింగ్. అట్లాంటి చోట మెషిన్ లెర్నింగ్ కమ్స్ ఇన్ హ్యాండీ. ఎట్లా అనంటే దీని ద్వారా ఏమవుతుంది అనంటే, అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, దానికి ఇచ్చిన డేటా ప్రకారం, అంటే దాని దగ్గర కొంత సిస్టమ్ దగ్గర కొంత డేటా ఉంటుంది. ఆ డేటాని అనలైజ్ చేసి అది కొన్ని డెసిషన్స్ని, కొన్ని ప్రెడిక్షన్స్ని చేయగలదన్నమాట, అంతే కదా. సో అట్లాగే ఇప్పుడు మనకి ఈ ఎర్త్ క్రస్ట్ మూమెంట్లో మెషిన్ లెర్నింగ్ ఎట్లా యూస్ అవుతుంది అనేది చూద్దాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంది. థింక్ ఆఫ్ ఎ వీడియో గేమ్ వేర్ యూ కెన్ లెర్న్ టు డాడ్జ్ ఆబ్స్టకల్స్ బేస్డ్ ఆన్ దేర్ స్పీడ్ అండ్ డైరెక్షన్. ఆఫ్టర్ ప్లేయింగ్ ఏ వైల్ you get pretty good at predicting where the obstacles will go. So you dodge them even before they come close. In a similar way, scientists use machine learning to train the computers with data from GPS stations to predict where the ground will move, even in places where they don't have a GPS station. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్నెట్ మనకి పోయిందనుకోండి, మనం ఏదన్నా గూగుల్ సెర్చ్లో కొడితే ఒకటి ఇట్లా గేమ్ లాగా వస్తుంది కదా, ఒక బర్డ్ లాంటిది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది, మధ్యలో మనకి ఇట్లా ఆబ్స్టకల్స్ లాగా వస్తాయి, మనం దాన్ని జంప్ చేసి వెళ్తూ ఉంటాం. జనరల్గా ఇట్లాంటి గేమ్ వస్తుంది మనకి. సో మనము ఆడంగా
ఒక ఆబ్స్టకిల్ ఇక్కడ రాబోతుంది అని మనకే తెలియకుండా మనము దాన్ని జంప్ చేసేస్తాం ముందుగానే. అంటే వీ కెన్ గెస్ ఇట్ కదా. సో ఇప్పుడు ఒక ఆబ్స్టకిల్ వస్తుంది అని. సో అంటే ఏంటి, మనము చాలాసార్లు దాన్ని ప్రాసెస్ చేసాం, ఆ గేమ్ని మనం ఆడాం కాబట్టి ఈ పర్టికులర్ టైంలో మనకు వస్తుంది అనే ప్రిడిక్షన్ని మనము కరెక్ట్గా చేయగలుగుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఆల్రెడీ మనకి జీపీఎస్ స్టేషన్స్ ఉన్న చోట్ల ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఒక అక్యురేట్, ఒక ప్రిసైజ్ ప్రిడిక్షన్ని మనకి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఇవ్వగలదు. దట్ వేర్ జీపీఎస్ స్టేషన్స్ లేకపోయినా కానీ పలానా చోట్ల ఈ క్రస్టల్ డిఫార్మేషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి మెషిన్ లెర్నింగ్ చెప్పగలదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దానికోసం వీళ్ళు ఏం చేశారు అని అంటే దాదాపు 1271 జీపీఎస్ స్టేషన్స్ని టిబెటన్ ప్లాట్యూ చుట్టూ పెట్టడం జరిగింది. వాటి డేటాని యూజ్ చేసి ఆ డేటాని ఇన్పుట్గా ఇచ్చి దాని ద్వారా అక్యురేట్గా గ్రౌండ్ ఎక్కడ మూవ్ అవుతుంది అనేది చెప్పగలదా లేదా అని చెప్పి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ద కంప్యూటర్ లెర్న్ టు ప్రెడిక్ట్ 2 types ఆఫ్ మూమెంట్. ఏంటది అని అంటే ఈస్టింగ్ వెలాసిటీ, నార్థింగ్ వెలాసిటీ. అంటే గ్రౌండ్ ఈస్ట్ ఆర్ వెస్ట్కు మూవ్ అవుతే విఏ అంటాం ఈస్టింగ్ వెలాసిటీ. నార్థింగ్ వెలాసిటీ అంటే గ్రౌండ్ నార్త్కు లేదా సౌత్కు మూవ్ అయ్యేది. సో ఇట్లా 2 types ఆఫ్ మూమెంట్ని కంప్యూటర్ అనేది ప్రిడిక్ట్ చేయగలిగింది. అంటే ఇట్లా లైక్ హారిజాంటల్ మూమెంట్ అండ్ వర్టికల్ మూమెంట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటి అని అంటే ఇట్ కెన్ నౌ ప్రిడిక్ట్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ద కంప్యూటర్ కుడ్ ప్రిడిక్ట్ ద మూమెంట్ ఆఫ్ ద గ్రౌండ్ ఇన్ ఏరియాస్ ఈవెన్ వేర్ దేర్ ఆర్ నో జీపీఎస్ సిస్టమ్స్. దాని ద్వారా సైంటిస్టులు ప్లేట్ మూమెంట్స్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. అండ్ ముందుగానే ఏదైనా ఎర్త్ క్వేక్స్ అట్లాంటివి వచ్చే ప్రమాదం ఉంది అని అనుకుంటే దాన్ని ముందుగానే ప్రిపేర్డ్గా ఉండేలాగా చేయగలుగుతున్నారు. సో జీపీఎస్ స్టేషన్స్ లేని చోట్ల కూడా ఇది యూజ్ అవుతుంది. సో మొత్తానికి ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసి సైంటిస్టులు ఎర్త్ క్రస్ట్ యొక్క మూమెంట్ని ప్రిడిక్ట్ చేయడం ద్వారా మనకి ముందుగానే న్యాచురల్ డిజాస్టర్స్ అయిన ఎర్త్ క్వేక్స్ ఇట్లాంటి వాటిని చెప్పగలుగుతున్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క యూజ్ మనకి డేటా ఏమంటారు ఏఐ అండ్ ఎంఎల్ యొక్క యూజెస్ ఏంటి అన్నప్పుడు ఇట్లాంటిది ఒక ఎగ్జాంపుల్గా కూడా రాయొచ్చు. ఓకే, లెట్ us move on to the 4th article. సెన్సార్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ పబ్లిక్ హెల్త్ కింద పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మనం అసలు ఏంటి, సెన్సార్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IASST అనే ఇన్స్టిట్యూట్లో ఉన్న సైంటిస్ట్, ఇది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. వీళ్ళు ఏం డెవలప్ చేశారు అంటే ఒక అఫోర్డబుల్, పోర్టబుల్, స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఫ్లోరెసెన్స్ టర్న్ ఆన్ సెన్సార్ సిస్టమ్ టు ఎన్హాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ బై అక్యురేట్లీ మానిటరింగ్ L-DOPA లెవెల్స్ అని ఉంది కదా. సో అసలు ఇది ఏంటి, దీని యూసేజ్ ఏంటి అని తెలియాలి అని అంటే మనకు ఫస్ట్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి అని తెలియాలి కదా. సో యాక్చువల్గా పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రెయిన్ డిసార్డర్ అనమాట. దీని ద్వారా ఏంటి అంటే కొన్ని అన్ఇంటెండెడ్ మూమెంట్స్ లైక్ ఇట్లా ఊరికే షేక్ అవ్వడము, తల ఇలా ఊపుతూ ఉంటారు కదా కొంతమంది, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అది అన్కంట్రోలబుల్ మూమెంట్స్ అనమాట. లైక్ షేకింగ్ కానీ, స్టిఫ్నెస్ లేకపోవడము, తర్వాత బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉండదు, నిలబడలేరు, ప్రాపర్గా నడవలేరు, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో అట్లా జరుగుతూ ఉంటుంది. లైక్ మాట్లాడేటప్పుడు కానీ, మాట్లాడడంలో కానీ, తర్వాత నడిచేటప్పుడు కానీ డిఫికల్టీ ఫీల్ అవ్వడము, అండ్ తర్వాత మెంటల్గా కొన్ని బిహేవియరల్ చేంజెస్ రావడము, స్లీప్ ఇష్యూస్ వస్తాయి, డిప్రెషన్ ఉంటుంది, అండ్ మతిమరుపు, మెమరీ డిఫికల్టీస్ ఉంటాయి, ఫ్యాటీగ్ అంటాం కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రెయిన్ రిలేటెడ్ డిసార్డర్. అయితే ఇది ఎక్కువగా మనకి ఉమెన్ కన్నా కూడా మెన్లో ఎక్కువ వస్తుంది అని చెప్పి సైంటిస్టులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రీజన్స్ వర్ అన్నోన్ ఎందుకు అట్లా అని చెప్పి, కానీ ఎక్కువగా ఉమెన్ కన్నా మెన్కి ఎక్కువగా ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి బ్రెయిన్లో బాసల్ గ్యాంగ్లియా అని చెప్పి ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది. అందులో ఉన్న నర్వ్ సెల్స్ చనిపోతే, అంటే అవి ఇంపైర్ అయితే లేదా డై అయితే చనిపోతే
అప్పుడు ఏమవుతుంది, అది ఈ మూమెంట్ని కంట్రోల్ చేసే, మన టోటల్ బాడీ మూమెంట్ని కంట్రోల్ చేసే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. కానీ దాంట్లో ఉన్న నర్వ్ సెల్స్ చనిపోతే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏమవుతుంది అంటే ఈ డిసీజ్ అనేది వస్తుంది. అసలు ఎందుకు ఆ నర్వ్ సెల్స్ చనిపోతే ఈ డిసీజ్ వస్తుంది అని అంటే, అక్కడ ఉన్న నర్వ్ సెల్స్ దే ప్రొడ్యూస్ అన్ ఇంపార్టెంట్ బ్రెయిన్ కెమికల్, దాని పేరే డోపమైన్. ఇక్కడ అంటున్నాం కదా ఎల్డోపా లెవెల్స్ అని చెప్పి, అదే డోపమైన్ అనే ఒక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట అక్కడున్న నర్వ్ సెల్స్. సో ఇప్పుడు అక్కడున్న ఆ న్యూరాన్స్, ఆ నర్వ్ సెల్స్ ఇంపైర్ అయితే లేదా చనిపోతే, ఇంపైర్ అయ్యాయనుకోండి లెస్ డోపమైన్, చనిపోతే అసలు డోపమైన్ రిలీజే అవ్వదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాం కదా, సో అవన్నీ కూడా వస్తాయి. అండ్ సైంటిస్ట్స్ ఆర్ స్టిల్ దే డోంట్ నో వాట్ కాజెస్ ద న్యూరాన్స్ టు డై. అక్కడ ఎందుకు ఆ నర్వ్ సెల్స్ చనిపోతున్నాయి అనేది ఇంకా కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఇది ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే డిసీజా లేకపోతే అసలు ఎందుకు వస్తుంది అనేది ఇంకా తెలియట్లేదు. కాకపోతే అందులో ఉన్న నర్వ్ సెల్స్ చనిపోతే దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ నర్వ్ సెల్స్ రిలీజ్ చేసే ఆ డోపమైన్ లెవెల్స్ ఇట్ కంట్రోల్స్ మెనీ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ, లైక్ ఈవెన్ హార్ట్ రేట్ని, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేసే నర్వ్ సెల్స్ అనమాట అవి. సో ఇది రావడం వల్ల ఇర్రెగ్యులర్ బ్లడ్ ప్రెషరు, తర్వాత ఇంకా మూమెంట్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్గా డైజెస్టివ్ ట్రాక్లోకి ఫుడ్ వెళ్ళడం కానీ అది తగ్గిపోతుంది. బీపీ అప్స్ అండ్ డౌన్స్ విపరీతంగా అయితే హై బీపీ ఉంటుంది, లేదా సడన్ డ్రాప్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అవుతుంది. అండ్ ఒక మనిషి ప్రాపర్గా కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు, లేస్తే ప్రాపర్గా నిలబడలేడు. అంటే ఆ మూమెంట్, బాడీ యొక్క మూమెంట్ అంతా కూడా అఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ప్రాపర్గా డోపమైన్ని ఆ నర్వ్ సెల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల. సో ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిండేది ఏంటి అని అంటే, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది, ఆ ప్రాపర్ డోపమైన్ లెవెల్స్ మనకు ఉన్నాయా లేదా అనేది ప్రిడిక్ట్ చేయాలి అని అంటే ఒక సెన్సార్ ద్వారా, ఓకే, ఫ్లోరసెన్స్ టర్న్ ఆన్ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఆ డోపమైన్ లెవెల్స్ని మనము అబ్జర్వ్ చేసే విధంగా వీళ్ళు ఒక డివైస్ని కనిపెట్టడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి అని అంటే పార్కిన్సన్స్ డిసీజెస్ ఇక్కడ ఉంది చూడండి, మనం ఆ డిసీజ్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై కంటిన్యూస్ డిక్రీజ్ ఇన్ న్యూరాన్ సెల్స్ లీడింగ్ టు రిడక్షన్ ఇన్ డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అసలు ఈ డోపమైన్ అనేది ఏంటి, ఎల్డోపా అనే కెమికల్ ఇట్ కన్వర్ట్స్ టు డోపమైన్. సో దీనివల్ల ఈ ఎల్డోపా లెవెల్స్ ప్రాపర్గా కనుక మనకు ఉంటే అది పార్కిన్సన్స్ డిసీజ్కి అగెయిన్స్ట్గా ఒక మెడిసిన్ లాగా హెల్ప్ అవుతుంది, అంతే కదా. సో ఆ డోపమైన్ డెఫిషియన్సీని కంపెన్సేట్ చేస్తూ మనం ఆ ఎల్డోపాని కనుక మనం తీసుకున్నట్టయితే అది ఒక యాంటీ పార్కిన్సన్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇన్సఫిషియంట్ డోసేజ్ వల్ల మళ్ళీ తిరిగి ఆ సిమ్టమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా రాకుండా ఉండేందుకు ఈ సైంటిస్టులు ఏం చేశారు అని అంటే దే డిజైన్డ్ ఏ స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ 365 nanometer light LED via 5 volt smartphone charger and is housed in a dark chamber to block external light. సో ఇక్కడ ఏంటి, ఎల్ఈడి సెన్సార్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఉంది చూడండి, RGB వాల్యూస్ ఫ్రమ్ ద ఇమేజెస్ ఆర్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద ఎల్డోపా కాన్సన్ట్రేషన్ యూజింగ్ ఏ మొబైల్ యాప్ మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ క్విక్ టెస్టింగ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. సో దాన్ని అంటే వీళ్ళు అఫెక్టెడ్ వాళ్లకు తీసుకున్న వ్యాక్సిన్లో మళ్ళీ ఏమన్నా చేంజెస్, ఈ ఎల్డోపా లెవెల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే రెడ్, గ్రీన్, బ్లూ అట్లా వాల్యూస్ ఆ కలర్లు మారుతూ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళ బాడీలో ఆ ఎల్డోపా లెవెల్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఏంటి, ప్రాపర్గా మళ్ళీ ఆ ఎల్డోపాని తీసుకుంటే ఆ ఎల్డోపా ద్వారా ఏమవుతుంది, డోపమైన్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. డోపమైన్ ప్రొడ్యూస్ అవుతోంది అని అంటే ఏమైనట్టు, మనము యాంటీ పార్కిన్సన్ డ్రగ్ని తీసుకున్నట్టు, అంతే కదా. అంటే పార్కిన్సన్స్ డిసీజ్ని మనము ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. సో పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్లో ఇదొక మంచి ఇన్నోవేషన్ కింద మనం చెప్పచ్చు, ఓకేనా. సో ఇది పబ్లిక్ హెల్త్ కింద ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, లెట్ us move on to the next article.
ప్రైమ్ మినిస్టర్ చైర్డ్ ద మీటింగ్ ఆఫ్ 44th ఎడిషన్ ఆఫ్ ప్రగతి అని అంటాం. ప్రగతి అంటే ఏంటి అని అంటే, ప్రగతి మీన్స్ ఇది ఒక యాక్రోనిమ్, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వింగ్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. దీని యొక్క 44th ఎడిషన్ని పిఎం అటెండ్ అవ్వడం, యాక్చువల్లీ చైర్ చేయడం జరిగింది, అంటే చైర్పర్సన్గా ఆయన ఉన్నారు దీనికి. అసలు ఈ ప్రగతి అనేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఫర్ ప్రోయాక్టివ్, మనకు పేరులోనే ఉంది కదా, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, అంటే స్కీమ్స్ యొక్క టైమ్లీ ఇంప్లిమెంటేషన్కి, తర్వాత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచడం కోసం అని చెప్పి ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్లాట్ఫామ్లో, విచ్ ఈస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ 2015. ఇది దేనికి అని అంటే, మన గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ లాగా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వాటిని మానిటరింగ్ అండ్ రివ్యూ చేయడానికి, అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనమాట ఫర్ ప్రొయాక్టివ్ గవర్నెన్స్. మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్లో గవర్నెన్స్ గురించి వచ్చినప్పుడు ఇట్లాంటి కేస్ స్టడీస్ లాగా లేదా ఎగ్జాంపుల్స్ లాగా ఇట్లాంటివి రాయాలన్నమాట. అండ్ ఇది ఒక 3 టైర్ సిస్టమ్. 3 టైర్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం, ఎవరెవరు ఉంటున్నారు దీంట్లో అంటే, పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ అండ్ స్టేట్స్ యొక్క చీఫ్ సెక్రటరీస్, ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. సో ఇది ఒక 3 టైర్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో 3 లేటెస్ట్ టెక్నాలజీస్ని ద ప్రగతి ప్లాట్ఫామ్ యూనిక్లీ బండిల్స్ 3 లేటెస్ట్ టెక్నాలజీస్. ఏంటవి అంటే, డిజిటల్ డేటా మేనేజ్మెంట్, వీడియో కాన్ఫరెన్సింగ్, జియోస్పేషియల్ టెక్నాలజీ, మూడింటిని యూజ్ చేసి దీని ద్వారా ఏంటి అని అంటే, కోఆపరేటివ్ ఫెడరలిజంని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే సెంటర్ స్టేట్ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండే విధంగా ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజంని ముందుకు తీసుకెళ్లే ఐడియాతోటి ప్రగతి అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ 2015. యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ విల్ హోల్డ్ ఏ మంత్లీ ప్రోగ్రామ్ where he will interact with the Government of India secretaries, chief secretaries through video conferencing by data and geoinformatic visuals. అంటే ఏదైనా ఒక స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. సో అది ప్రగతి అంటే గవర్నెన్స్ కింద ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఇట్ కమ్స్ అండర్ GS2, గవర్నెన్స్ కిందకి వస్తుంది ప్రగతి అనేది. Okay, let us move on to the 6th article, very important article. 10 years of PMJDY, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అయ్యింది 2024కి. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన యాక్చువల్లీ ఇట్ వాస్ లాంచ్డ్ ఆన్ 28th August 2014 కదా. సో కాబట్టి 2024 28th Augustకి 10 years కంప్లీట్ అయింది. And the government aims to open more than 3 crore accounts under PMJDY in this financial year. 2024-25కి 3 crore అకౌంట్స్ని ఓపెన్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అసలు ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనే దాని గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఏంటి అని అంటే, లైక్ నో ఫ్రిల్స్ అకౌంట్స్ అంటారు, అంటే బేసిక్ సర్వీసెస్ లైక్ సేవింగ్స్, డిపాజిట్ అకౌంట్స్, తర్వాత రెమిటెన్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇట్లాంటి వాటినన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సర్వీసెస్ని సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని పెంచడం కోసం అని చెప్పి, అంటే ప్రజల్లోకి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందేలాగా వాళ్ళకి చేయడము అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీని కింద ఏంటంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ BSBD అకౌంట్ అనేది ప్రతి ఒక్కరి చేత ఓపెన్ చేయించడము, అండ్ ఓపెన్ ఇన్ అ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్, బ్యాంక్ మిత్ర పేరుతోటి ఓపెన్ చేయించడం లాంటివి చేయడం అనేది దీని యొక్క మెయిన్ పని అనమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, నో మినిమం బ్యాలెన్స్. సో మామూలుగా మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మినిమం బ్యాలెన్స్ ఉండేది కాబట్టే ఎక్కువ మంది అకౌంట్లు ఓపెన్ చేయట్లేదు, అంటే వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఒక ఎకానమీ, హెల్తీ ఎకానమీ ఉండాలి అని అంటే సేవింగ్స్ రేట్ అనేది ఆ కంట్రీలో ఎక్కువ ఉండాలి. ఓకే, సో పబ్లిక్ సేవింగ్స్ బాగా ఉంటే దెన్ హెల్తీ ఎకానమీ ఉంటుంది. సో పబ్లిక్ సేవింగ్స్ వీళ్ళు బ్యాంక్స్లో కాకుండా జస్ట్ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకోవడం అనేది అంత మంచిది
మంచిది కాదు కాబట్టి ఆ సేవింగ్స్ బ్యాంక్లో వచ్చి సేవింగ్ కల్చర్ని పెంచేందుకు గాను ఇట్లాంటి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఎంకరేజ్ చేయడం కోసము నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఎనీ మినిమం బ్యాలెన్స్ ఏం పెట్టనక్కర్లేదు, మినిమం ఇంత ఉండాలి, ఖచ్చితంగా ఒక 500 1000 ఉండాలి అని రూల్ ఏమీ లేదు. దానికి తోడు ఫ్రీగా డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు, రూపే డెబిట్ కార్డ్ ఉంది కదా, సో దీన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అకౌంట్ హోల్డర్స్ అందరికీ. ఓకే, అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది విత్ 1 lakh రూపీస్. అది యాక్చువల్గా 2 lakh రూపీస్కి ఎన్హాన్స్ కూడా అయిందనమాట 2018 తర్వాత. సో 2 lakh రూపీస్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అప్ టు 10,000 రూపీస్, కానీ అందరికీ కాదు, టు సమ్ ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్కి మాత్రమే. అండ్ డీబీటీ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. అంటే డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులన్నీ, లైక్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, తర్వాత సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, తర్వాత ముద్రా యోజన, వీటి అన్నిటి కింద వచ్చే డీబీటీ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈ అకౌంట్స్లోకే వెళ్తాయి. అండ్ ఫ్రీ నో మ్యాండేటరీ ఫ్రీ చెక్ బుక్ ఫెసిలిటీ విత్ పిఎంజేడీవై అకౌంట్. కాకపోతే ఏంటి అని అంటే ఈ మిగతా డెబిట్ కార్డు కానీ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కొంతమందికి ఉంది, అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అండ్ డీబీటీ స్కీమ్స్ అన్నీ కూడా ఈ అకౌంట్స్లోకే పడతాయి. ఇది ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనలో ఉన్న ఫీచర్స్. అయితే ఇప్పుడు దీని అచీవ్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ 10 yearsలో దీని అచీవ్మెంట్స్ ఏంటి అని అంటే అకౌంట్ ఎక్స్పాన్షన్. సో ఎట్లా? ఫస్ట్ 2015లో 147 million అకౌంట్స్ ఉంటే ఇప్పుడు 520 million అకౌంట్స్ ఉన్నాయి బై March 2024. సో ఎంత నెంబర్ ఇంక్రీజ్ అయింది కదా. సో అకౌంట్ ఎక్స్పాన్షన్ విపరీతంగా పెరిగింది. అండ్ డిపాజిట్ మొబిలైజేషన్. సో 2015లో డిపాజిట్స్ ఎంత ఉన్నాయంటే 15,600 crores ఉంటే ఇప్పుడు అది 2.32 trillion అయింది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ డిపాజిట్ అనే కల్చర్ ఇది బాగా పెరిగిందనమాట మనకి దీనివల్ల. అండ్ అంటే ఎంత అంటే అట్ కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ 30% గ్రోత్ రేట్ తోటి డిపాజిట్ మొబిలైజేషన్ అనేది ఉంది. అది నెంబర్స్లో చెప్పాలంటే 15,600 crores ఉన్నది 2.32 trillion అయిందనమాట. అండ్ యావరేజ్ బ్యాలెన్స్ కూడా చూడండి. యావరేజ్గా బ్యాలెన్స్ 2015లో ఎంత ఉన్నింది? ప్రతి ఒక్క అకౌంట్లో యావరేజ్ బ్యాలెన్స్ 1000 రూపాయలు, 1065 రూపీస్గా ఉంటే ఇప్పుడు అది 4,476కి పెరిగింది. అంటే దాదాపు 4 times పెరిగింది ఇన్ ద లాస్ట్ డికేడ్. అంటే ఈ 10 yearsలో 4 times యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్. మామూలుగా అయితే నో మినిమం బ్యాలెన్స్ అన్నాము, కానీ స్టార్టింగ్లో 1065 యావరేజ్గా అందరి దగ్గర బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు వచ్చేసి 4,476 ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇంత రీచ్ పెరగాలి అంటే బ్యాంకింగ్ కూడా పెరగాలి కదా, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి కదా. సో ఎంత పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 1.3 million బ్యాంకింగ్ టచ్ పాయింట్స్ అనే వాటిని ఈ జేడీడీ జన్ధన్ దర్శక్ యాప్ అనేవి ఇన్ని డౌన్లోడ్స్ అనేవి జరిగాయన్నమాట. అండ్ దాంతోపాటు 6,01,000 విలేజెస్ ఆర్ మ్యాప్డ్ ఆన్ జేడీడీ యాప్స్. అండ్ ఇన్ని ఫ్యాక్ట్స్ అయితే మనకు అక్కర్లేదు. మొత్తానికి జన్ధన్ యోజన కింద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్ ఎక్స్పాన్షన్ ఒకటి, డిపాజిట్ మొబిలైజేషన్ ఎంత పెరిగింది, యావరేజ్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది, అండ్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్స్పాండ్ అయింది, అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ రూరల్ అర్బన్ ప్యారిటీ విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా మనకి 53.13 crores ఆఫ్ పిఎంజేడీవై అకౌంట్స్, అవుట్ ఆఫ్ విచ్ 55.6% ఉమెన్ ఉంటే 66.6% రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? అర్బన్కి రూరల్ ఏరియాస్కి మధ్య అంటే ఈ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ప్యారిటీ వచ్చిందనమాట. అంటే రూరల్ అర్బన్ ఏరియాస్లో కూడా ఈక్వల్గా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం అనేది త్రూ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన పెరిగింది. అండ్ దాంతోపాటు డిజిటల్ పేమెంట్స్లో బూస్ట్ వచ్చింది. అంటే యూపీఐని యూజ్ చేసి పేమెంట్ చేయడము అనేది విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగింది అంటే 2018లో 920 million ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వర్త్ జరిగితే ఇప్పుడు 131.2 billion ఇన్ 2024 జరిగిందనమాట. అంటే డిజిటల్ పేమెంట్స్ యొక్క యూసేజ్ కూడా పెరిగింది. అండ్ రూపే కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉన్నాయి అని చెప్తున్నాం. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చూడండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పిఎంజేడీవై ట్రాన్స్ఫర్డ్ అబౌట్ 361 billion
డాలర్స్లో చెప్పాలంటే $361 బిలియన్ డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ట్రాన్స్ఫర్ చేసింది ఫ్రమ్ 53 సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ త్రూ 312 స్కీమ్స్. 312 స్కీమ్స్లలో మొత్తం 53 మినిస్ట్రీస్కి చెందిన 312 స్కీమ్స్ రూపంలో $361 బిలియన్ పిఎంజేడీవై అకౌంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా చేర్చడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ కోవిడ్-19 అప్పుడు మనకి ఫస్ట్ 3 మంత్స్కి ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇవ్వడం జరిగింది కదా, ₹500 పర్ మంత్. సో అట్లాంటప్పుడు కూడా ఇది చాలా హెల్ప్ అయింది అండర్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. సో దాని కింద మొత్తం ఎంతమంది ఉమెన్ అకౌంట్ హోల్డర్స్ బెనిఫిట్ అయ్యారు అంటే అరౌండ్ 206 మిలియన్ ఉమెన్ అకౌంట్ హోల్డర్స్ బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నాము. అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కదా ఇవి, అంటే నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కదా, కానీ అవి తక్కువగానే ఉన్నాయి. ఓన్లీ 8.4% మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇందాకే చెప్పుకున్నాం మనం ఏంటి, అకౌంట్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కూడా ₹1,000 1,600 అరౌండ్ ఉన్నది, ఇప్పుడు 4,400 చేంజ్ దాకా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. సో దీన్ని వరల్డ్ బ్యాంక్ కూడా ప్రైజ్ చేయడం జరిగింది దట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ జస్ట్ 6 years విచ్ వుడ్ హ్యావ్ టేకెన్ అబౌట్ 5 decades. 5 decades అంటే 50 years. 50 yearsలో సాధించాల్సిండేది 6 yearsలోనే సాధించగలిగింది ఇండియా అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో మన ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రేట్ విపరీతంగా పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ పిఎంజేడీవై ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే జామ్ ట్రినిటీ అంటాం మనం, జనధన్, ఆధార్, మొబైల్ అని. సో ఈ మూడిటి వల్ల మన ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రేట్ ఎంత పెరిగింది అని అంటే అడల్ట్స్లో 25% ఉన్నది కాస్త 80%కు చేరింది. ఓకే. సో మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే డ్రీమ్ అనేది విపరీతంగా ఇండియాలో పెరగడానికి కారణం ఈ జామ్ ట్రినిటీ అనమాట. దాంట్లో ఇంపార్టెంట్ది జన్ధన్ యోజన. ఓకే. సో జన్ధన్ యోజన పెట్టి 10 years కంప్లీట్ అయిన సందర్భంగా దాని ఫీచర్స్ ఏంటి, దాని అచీవ్మెంట్స్ ఏంటి అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఎకానమీలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, మెయిన్స్ క్వశ్చన్ ఇది. ఓకే. GS 3 కిందకి వెళ్తుంది ఇది. 10 years ఆఫ్ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనేది ఈ టాపిక్. ఇది మనకి GS 3లో ఎకానమీ కింద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే. 7th ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్, AIF స్కీమ్ అని చెప్పి దాని యొక్క స్కోప్ని పెంచుతూ గవర్నమెంట్ రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకునింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. సో మనం ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం చూద్దాము. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది 2020లో లాంచ్ చేయడం జరిగింది. మనకు పేరులోనే ఉంది కదా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో దీని కింద ఏం చేస్తారు అని అంటే మనకి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే పంట చేతికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైనా ప్రాజెక్ట్స్, వైబుల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పి మీడియం టు లాంగ్ టర్మ్ డెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మళ్ళీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఏమంటాం మనము, దీనికి వడ్డీ కడతాం కదా. సో ఆ ఇంట్రెస్ట్ని తీసేయడం ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఫార్మర్స్కి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్లో ఈ స్కీమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అనేది. అయితే దీని యొక్క డ్యూరేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా 2020 to 2032 దాకా, అంటే 2020 నుంచి 30 దాకా ఉన్నది 32కి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ దీని కింద ఎవరెవరు ఎలిజిబుల్ అంటే PACS ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, FPOs అంటాం కదా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఫార్మర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, మల్టీపర్పస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, అగ్రి ఆంట్రప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏమన్నా ఉంటే అవి కానీ, లేదంటే లోకల్ బాడీ స్పాన్సర్డ్ PPP ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా అవి. సో వీళ్ళందరూ ఈ AIF స్కీమ్ని యూజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్స్ అనమాట. అండ్ దీంట్లో ఎవరెవరు ఎక్స్క్లూడ్ అయ్యి ఉంటారు అంటే ఎవరు ఎలిజిబుల్ కాదు అని అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆర్ డైరెక్ట్లీ నాట్ ఎలిజిబుల్. సో PPP వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కానీ
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఇవి కూడా దే మే పార్టిసిపేట్ టు ప్రొవైడ్ దిస్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీని ఈ ఏఐఎఫ్ స్కీమ్ని యూజ్ చేసి వాళ్ళకి లోన్స్ ఇవ్వడము ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీని ఫీచర్స్ ఏంటి అని అంటే, all loans up to a limit of 2 crores under this financing facility will have interest subvention of 3% per annum. per annum ఎంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వీళ్ళు ఎంత వడ్డీ తీసేయడం జరుగుతుందంటే 3% అప్ టు 2 crores అయితే. ఓకేనా. సో ఇది ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 7 years. ఎంతవరకు అంటే 7 ఏళ్ల వరకు. అండ్ అప్లికెంట్ కెన్ పుట్ అప్ టు 25 projects in different locations. And each of such project will be eligible under the scheme for a loan up to 2 crores. Maximum ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే ఎన్ని చోట్ల వీళ్ళు పెట్టచ్చు అంటే 25 different లొకేషన్స్లో వీళ్ళు పెట్టచ్చు. అండ్ దిస్ లిమిట్ ఆఫ్ 25 projects అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ లైక్ ఫార్మర్స్, అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్ అనమాట. అండ్ దిస్ లిమిట్ విల్ నాట్ బీ అప్లికబుల్ టు స్టేట్ ఏజెన్సీస్కి అయితే అట్లా 25 అనే లిమిట్ ఏమీ లేదు. అంటే ఎఫ్పిఓస్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్లాంటి వాటికి ఈ లిమిట్ ఉండదు. మరి వేటికి లిమిట్ ఉంటుంది? ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ లైక్ అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్, ఫార్మర్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ 25 projectsకే ఇస్తాము అనే లిమిట్ వీళ్ళకి మాత్రమే ఉంటుంది ఈ స్కీమ్ కింద. అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ 1 location. సో అంటే ఓవరాల్గా 2 కోట్ల క్యాప్తో ఒకటే చోట మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి మ్యాక్సిమం 2 crores కన్నా ఎక్కువ ఇవ్వరు అదొక్క లొకేషన్కి. అండ్ it is mandatory for borrowers to contribute at least 10% of the total project cost. టోటల్ వీళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అందులో 10% బారోవరే అంటే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ స్కీమ్ కింద ఇచ్చే మొత్తం గ్రాంట్స్లో 24% ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా 16% ఎస్సీస్కి, 8% ఎస్టీస్కి ఇవ్వాలి అని చెప్పి కూడా ఒక ఇది ఉందన్నమాట. అండ్ ఇది కాకుండా బిసైడ్స్ దిట్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ ఎన్ష్యూర్ అడిక్వేట్ కవరేజ్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ బిలాంగింగ్ టు అంటే ఎస్సీ ఎస్టీస్కే కాక ఉమెన్కి ఇంకా మిగతా వీకర్ సెక్షన్స్కి కూడా ప్రయారిటీ బేసిస్ కింద వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాలి అనేది కూడా ఉంది. ఓకేనా. అండ్ క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎలిజిబుల్ బారోవర్స్ అనమాట. ఓకే. సో అది ఏ స్కీమ్ కింద? CGTMSG అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద 2 crores లోన్ వరకు ఈ క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి కట్టాల్సిన ఫీజుని కూడా గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. సో మొత్తానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది దేనికోసము అంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కోసము. సో దీని కింద ఎలిజిబుల్ ఎవరెవరు అని చూసాము. అండ్ ఎక్స్క్లూషన్స్ కూడా మనము చూడడం జరిగింది. అండ్ దీని కింద ఎంత లోన్ ఇస్తారు అంటే దానికి లిమిటేషన్స్ ఏమున్నాయి, లైక్ 25 projects వరకు అనేది ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి, పబ్లిక్ సెక్టార్ వాళ్ళకైతే అట్లా లిమిట్ ఏం లేదు. ఇట్లాంటివి కొన్ని చూడడం జరిగింది. అండ్ లోన్ ఎంత అంటే 2 crores వరకు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ స్కీమ్ దాన్ని స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది కాబట్టి అది మనకి పిఐబిలో వచ్చింది. ఈ స్కీమ్ న్యూస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లెట్ us move on to the next article. వెరీ ఇంపార్టెంట్, ఇది న్యూస్లో వచ్చింది. ఏంటంటే క్యాబినెట్ అప్రూవ్స్ 12 ఇండస్ట్రియల్ నోడ్స్ ఆర్ సిటీస్ అండర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద 12 కొత్త సిటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట క్యాబినెట్. ఓకే. సో ఈ న్యూ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని చూద్దాం, ఎక్కడెక్కడ అనేది చూద్దాము. 12 అన్నారు కదా, ఏంటి అవి అంటే న్యూ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ విల్ సెటప్ ఇన్ 10 states. ఎక్కడ లొకేషన్స్ ఎక్కడెక్కడ అంటే ఉత్తరాఖండ్లోని కుర్పియా, అండ్ పంజాబ్లో రాజ్పురా పతియాలా రీజియన్ ఇన్ పంజాబ్, అండ్ మహారాష్ట్రలోని దిగిలో, తర్వాత కేరళలో పాలక్కాడ్లో, అండ్ ఆగ్రా అండ్ ప్రయాగ్రాజ్. ఉత్తరప్రదేశ్లోనే 2 ఏరియాస్ ఉన్నాయి, ఆగ్రా ఇంకా ప్రయాగ్రాజ్. తర్వాత బీహార్లోని గయా, జహీరాబాద్ ఇన్ తెలంగాణ, అండ్ ఏపీలో మళ్ళీ 2 ఉన్నాయి, ఓర్వకల్ అండ్ కొప్పర్తి ఈ జోన్స్లో. అండ్ రాజస్థాన్లో జోధ్పూర్ పాలి మధ్య కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్స్ని, ఇండస్ట్రియల్ నోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. అంటే ఈ పర్టికులర్ ఏరియాస్లో
ఈ వీటిని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కిందకి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో 2 ఉన్నాయి, ఏపీలో 2 ఉన్నాయి, మిగతా చోట్లంతా ఒక్కొక్క ప్రాజెక్ట్. సో టోటల్ 10 స్టేట్స్లో 12 ఇండస్ట్రియల్ నోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ 6 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఆల్రెడీ మనకి ఇండియాలో 6 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి టు బూస్ట్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్. వాటిల్లో భాగంగా ఇవి ఉన్నాయన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ దేనికోసము అని అంటే ఆత్మనిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్ ఎయిమ్ని రియలైజ్ చేయడం కోసము అండ్ ఇండియాని గ్లోబల్ వాల్యూ చైన్లో కీ ప్లేయర్గా నిలపడం కోసము ఇవి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో వీటిని ఎట్లా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు వీళ్ళు అంటే దే విల్ బి డెవలప్డ్ యాజ్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ బేస్డ్ ఆన్ ప్లగ్ అండ్ ప్లే అండ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్స్. అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ద్వారా ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటాం. అంటే పోయి అక్కడ ఎవరైనా ఆ ఫెసిలిటీని డైరెక్ట్గా యూజ్ చేసేసుకొని ఇది బెనిఫిట్ అవ్వచ్చు అనమాట. సో ఆ మోడల్లో వీళ్ళు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ సిటీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని పిఎం గతిశక్తి కింద దాంతో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో పిఎం గతిశక్తి అంటే ఏంటి, దాని కింద మల్టీ మోడల్ కనెక్టివిటీని పెంచడం. అంటే లైక్ అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రోడ్, రైల్వేస్ అన్నీ ప్రాపర్గా, ఎయిర్వేస్ కానీ వాటికి కనెక్టివిటీ ఉండేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీదే తీసుకుందాము, కొప్పర్తి ఇంకా ఓర్వకల్ అంటున్నాం. ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత కొప్పర్తి అంటే మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంది. సో రైల్వేస్, రోడ్వేస్ ఎట్లాగో ఉంటాయి. సో అట్లా అన్ని రకాలుగా కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీతో సహా ఉండే విధంగా చూసుకునేలాగా మల్టీ మోడల్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ అబౌట్ 1 మిలియన్ డైరెక్ట్ జాబ్స్. 1 మిలియన్ అంటే అరౌండ్ 10 lakh మందికి డైరెక్ట్గా అండ్ 3 మిలియన్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనేది ఉంది. దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అంటే గ్రీన్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక చూసుకున్న ఆ కొప్పర్తి నోడ్ ఉంది కదా, అక్కడంతా కూడా ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించింది. ఓర్వకల్లో కానీ ఇక్కడంతా కూడా ఐసిటీ ఎనేబుల్డ్ యూటిలిటీస్, గ్రీన్ టెక్నాలజీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టే విధంగా వాటిని డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటన్నిటి ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్కి కమిట్ అయి ఉన్నారు అనేది గవర్నమెంట్ వీటి ద్వారా చెప్తోందన్నమాట. అండ్ ఇదంతా ఏ ప్రోగ్రామ్ కింద అంటున్నాము, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నాం కదా. సో ఇది ఏంటి అని అంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ వేర్ కొన్ని ఇండస్ట్రియల్ సిటీస్ని కొన్నిటిని స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేస్తూ, అంటే మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి వాటిని స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయడము అనేది ఈ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతుంది. అండ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ముఖ్యంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయడము అండ్ ఎంఎస్ఎంఈస్ని బాగా ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ వాటికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే అవి స్మార్ట్ సిటీస్గా వాటిని ఫస్ట్ మనము డెవలప్ చేయాలన్నమాట. సో కాబట్టి ఒక మంచి వైబ్రెంట్ ఎకోసిస్టమ్ని, ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేయాలి విత్ 32 ప్రాజెక్ట్స్ అని చెప్పి 2026 కల్లా ఇవి 4 phases డెవలప్ చేయాలి అని చెప్పి ఒక డెడ్లైన్ని పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ ప్రోగ్రామ్ దేని కింద ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీన్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వాళ్ళు అండ్ ఎన్ఐసిడిసి లిమిటెడ్. సో ఇవి రెండు మేనేజ్ చేస్తున్నాయి. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని చూసుకుంటున్నది ఇవి రెండు అనమాట. ట్రస్ట్ ఒకటి, ఇంకోటి లిమిటెడ్ అని చెప్పి. సో టోటల్గా 12 నోట్స్ అన్నాం కదా, వాటిల్లో ఏవి అని అడగచ్చు. 10 స్టేట్స్లో 12 ఉన్నాయి. అవి ఏంటి అన్నవి లొకేషన్స్ ఇవి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ GS 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కీవర్డ్ కిందికి వస్తుంది. ఇది ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటుంది కదా, దాని కిందికి వస్తుంది అనమాట. అండ్ దీన్ని రిలేటెడ్ ఏదైనా SDG అట్లాంటిది మనం చూడాలంటే SDG 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని కిందికి వెళ్తుంది ఇది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 9th ఆర్టికల్. 9th ఆర్టికల్ వచ్చేసి కాంపోజిట్ మెంబ్రెయిన్స్ ఫర్ డిటెక్టింగ్ టాక్సిక్ అమైన్స్ కెన్ ప్రివెంట్ డిజాస్టర్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రస్తుతం ఇది చాలా హైలీ రిలవెంట్ టాపిక్. అంటే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ని ప్రివెంట్ చేయడంలో
ఒక ఇంపార్టెంట్ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అనమాట ఇది. అదేంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ చెప్పేదంతా దేని గురించి అంటే అమ్మోనియా గ్యాస్ లీకేజ్ని ఐడెంటిఫై చేయడం కోసము సెన్సార్స్ని తయారు చేయడం జరిగింది, దానికి సంబంధించిండేదన్నమాట ఇది. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇమాజిన్ యు ఆర్ ఇన్ ఏ కెమిస్ట్రీ ల్యాబ్, లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నాం, వేర్ కెమికల్స్ లైక్ అమ్మోనియా ఈజ్ యూజ్డ్. అమ్మోనియా అండ్ సిమిలర్ కెమికల్స్ కాల్డ్ అమైన్స్, ఇట్లాంటివి ఎక్కడెక్కడ మనకి ఎక్కువగా వాడతారు? ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్లో, క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మనకి, వాష్రూమ్స్ ఇట్లాంటివి ఏమైనా క్లీనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాటిల్లో, తర్వాత ఫుడ్ ప్రొడక్షన్లో కూడా వాడతారు. సో ఇట్లాంటి కెమికల్స్ కొంచెం డేంజరస్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి కనుక లీక్ అయితే అవి టాక్సిక్గా ఉంటాయి, అంటే లైక్ పాయిజనస్ గ్యాస్ లాంటివి అనమాట. దాని ద్వారా బ్రీతింగ్ ఇష్యూస్ కానీ స్కిన్ బర్న్స్ ఇట్లాంటివి అయ్యే ప్రమాదం ఉంది. సో ఇట్లాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ యొక్క లీకేజ్ని ఐడెంటిఫై చేయడం కోసం చేసినటువంటి ఒక ఇన్నోవేషన్ అనమాట ఇది. ఓకే, సో టు అండర్స్టాండ్ హౌ డేంజరస్ ఏ కెమికల్ లీక్ కెన్ బీ, మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పి ఇండియాలో ఆల్రెడీ జరిగింది 1984లో. అదొక మేజర్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ఇండియా కదా. ఇక్కడ ఏమైంది, మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ రిలీజ్ అయింది ఒక ఫ్యాక్టరీలో నుంచి. దానివల్ల కొన్ని వేల మంది చనిపోయారు అండ్ సివియర్ ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వల్ల సఫర్ అవుతున్న జనరేషన్స్ ఇంకా కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో అయ్యిండేది మిథైల్ ఐసోసైనేట్, కానీ అమ్మోనియా కాదు. బట్ అమ్మోనియా లాంటిది కూడా అంత కాకపోయినా కూడా డేంజరస్ గ్యాసే అనమాట, టాక్సిక్ గ్యాసే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే, అట్లాంటి డిజాస్టర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ని సైంటిస్టులు కనుక్కున్నారు. అది ఎంఎంఎం అంటే మిక్స్డ్ మ్యాట్రిక్స్ మెంబ్రెయిన్స్ అనే వాటిని ఇన్నోవేట్ చేయడం జరిగింది. ఇవి ఏం చేస్తాయి అనంటే, ఇవి ఫిల్టర్స్ లాంటివి. వీటి ద్వారా ఏంటి అనంటే, మన ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి చోట్ల దీన్ని వాడడం ద్వారా అమ్మోనియా గ్యాస్ కనుక లీక్ అయితే వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఏంటంటే, మామూలుగా మనం గ్యాస్ లీకేజ్ని డిటెక్ట్ చేయలేం కదా, కానీ కలర్ చేంజ్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఫాస్ట్గా. సో దాన్ని బట్టి మనకి ఓకే గ్యాస్ లీక్ అవుతోంది అనేది తెలుస్తుంది. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకు ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉంది, ఇట్ టర్న్స్ రెడ్ వెన్ ఇట్ టచెస్ వెనిగర్ అనుకుందాం. ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వెనిగర్ స్పిల్డ్ ఆన్ అ సర్ఫేస్, అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ స్పెషల్ పేపర్ని యూస్ చేస్తాం. ఆ పేపర్ కనుక దాని మీద పెడితే అది రెడ్గా మారింది అంటే ఏమని అర్థము, అక్కడ వెనిగర్ ఉంది అని అర్థం. సో అట్లాగే ఈ ఎంఎంఎమ్స్ అంటే ఏమంటున్నాం, మిక్స్డ్ మ్యాట్రిక్స్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అవి ఎప్పుడైతే అమ్మోనియా లేదా అమైన్స్ని ఎయిర్లో డిటెక్ట్ చేస్తాయో అవి ఇట్ అలోస్ ద వర్కర్స్ టు సీ ద లీక్ రైట్ అవే. ఎట్లా అనంటే, వీటికి దీస్ మెంబ్రెయిన్స్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఫ్లోరసెన్స్ అనే దాన్ని వాడతారు, విచ్ ఎ టైప్ ఆఫ్ గ్లో ఇన్ ద డార్క్. ఫ్లోరసెంట్ బల్బ్స్ అట్లా అంటారు కదా, అంటే చీకట్లో వెలిగేవి ఉంటాయి కదా. సో దే షో ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఈవెన్ ఇన్ టినీ అమౌంట్స్. చిన్నగా అంటే చాలా కొద్దిగా లీకేజ్ని కూడా ఇవి ఐడెంటిఫై చేయగలుగుతాయి లేట్ అవ్వకుండా. సో వీటి ద్వారా ఏంటంటే, ఫ్యాక్టరీస్లో, ల్యాబొరేటరీస్లో అమోనియా లీకేజ్ లేదా అదర్ డేంజరస్ కెమికల్స్ యొక్క లీకేజ్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేయడం, డిటెక్ట్ చేయడం ద్వారా యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ పీపుల్స్ యొక్క హెల్త్ని కాపాడచ్చు. సో ఈ టెక్నాలజీ అనేది వర్క్ ప్లేసెస్ని సేఫ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మిక్స్డ్ మ్యాట్రిక్స్ మెంబ్రెయిన్స్ అనేది దేనికోసము అనంటే, అమ్మోనియా లీకేజ్ని డిటెక్ట్ చేయడానికి. ఇది ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ని ప్రివెంట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఇది ఒక మంచి ఇన్నోవేషన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనము ఇందాక భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మిథైల్ ఐసోసైనేట్ వల్ల అని అన్నాం కదా, మరి అమ్మోనియా అంత డేంజరస్సా అంటే ఇంతకుముందు ఏమైనా జరిగాయా అంటే, ఇవన్నీ ఒకసారి చూద్దాము. ఇండియాలో అమ్మోనియా లీకేజెస్ వల్ల జరిగిన ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వచ్చేసి, చెన్నైలో రీసెంట్గా 2024లోనే a gas pipeline was damaged by cyclone మిచాంగ్ సైక్లోన్ వచ్చింది కదా. సో అప్పుడు ఒక గ్యాస్ పైప్లైన్ డ్యామేజ్ అయ్యి అమోనియా గ్యాస్ అనేది లీక్ అయింది చెన్నైలో వెరీ రీసెంట్లీ. అండ్ 2022లో బాలాసోర్లో మనం ఇందాక ఏమన్నాము, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా వాడతారు అన్నాం. సో ప్రాన్స్ ఉంటాయి కదా, సో రొయ్యలు, వాటిని ప్రాసెస్ చేసే ప్లాంట్లో ఒడిస్సాలోని బాలాసోర్ జిల్లాలో కూడా అమోనియా గ్యాస్ లీకేజ్ అయ్యి
28 వర్కర్స్ సఫర్ అయ్యారనమాట దానివల్ల. అంటే థ్రోట్, తర్వాత నోస్లో, రెస్పిరేటరీ ట్రాక్స్లో బర్నింగ్ సెన్సేషన్, మంటగా ఉండడము, ఇట్లాంటివన్నీ జరిగాయి బాలాసోర్లో. అండ్ 99లో పారాదీప్లో ఓస్వాల్ కెమికల్స్ అనే దాంట్లో గ్యాస్ లీకేజ్ అయింది. తర్వాత 2017 కాన్పూర్లో సేమ్ ఇట్లాగే ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలో దాదాపు 5 మంది దాకా చనిపోవడం జరిగింది డ్యూ టు అమ్మోనియా లీక్. తర్వాత తమిళనాడులోని ఎన్నోర్లో ఒక ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో కూడా ఇట్లాంటిదే అమోనియా గ్యాస్ లీకేజ్ అనేది జరిగిందనమాట. సో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో అమోనియా గ్యాస్ లీకేజ్ వల్ల. సో అట్లాంటి లీకేజెస్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడం కోసం, అంటే అర్లీగా డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇట్లాంటి ఒక ఇన్నోవేషన్ హెల్ప్ అవుతుంది మనకి. వెరీ రీసెంట్లీ ఏపీలో గ్యాస్ లీకేజ్ అయింది కదా, ఎక్కడ లీకేజ్ అయింది, ఏం గ్యాస్ లీకేజ్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మనకి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఇది కూడా మనకి సిలబస్లో ఉంది, ఈ టాపిక్ కూడా, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ప్రిలిమ్స్లో అయినా దీన్ని అడగచ్చు, మెయిన్స్లో అయినా క్వశ్చన్గా రావచ్చు, ఓకేనా. మనకి ఎల్జీ పాలిమర్స్ దాంట్లో కూడా ఒక లీకేజ్ జరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ ఏపీలో ఎక్కడ జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. Let us move on to the 10th article. Piezoelectric polymer nanocomposite developed can be used for energy harvesting అని చెప్పి మనకి న్యూస్లో పిఐబిలో వచ్చింది. ఏంటిది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. Imagine stepping on a special floor mat and it lights up or charges your phone. This magic happens because of something called piezoelectric materials. పీజోఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనేవి ఎట్లాంటివి అని అంటే, ఇప్పుడు మనం మూవ్ అవుతే దానివల్ల ఛార్జ్ అవ్వడం. అంటే ఒక స్పెషల్ ఫ్లోర్ మ్యాట్ ఏదన్నా ఉందనుకున్నాం, దాని మీద మనం కాలు పెడితే అక్కడ లైట్ వెలిగితే ఎట్లుంటుంది, లేదా మన చేతిలో ఉన్న ఫోన్ ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది, అది ఎట్లా జరుగుతుంది మ్యాజిక్ అంటే బికాస్ ఆఫ్ పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఇవి ఏం చేస్తాయి, పీజోఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏం చేస్తాయి అంటే, దే టర్న్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం, ఓకేనా. అంటే ఇక్కడ మన ఫుట్ స్టెప్స్, ఇప్పుడు మనం కాలు పెడుతున్నాం కదా, దానివల్ల ఏర్పడే ప్రెషర్ అది మెకానికల్ ఎనర్జీ, దాన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చి ఒక లైట్ వెలిగేలాగా చేయొచ్చు, లేదా మన మొబైల్ ఫోన్ ఛార్జ్ అయ్యేలాగా చేయొచ్చు, అట్లా చేయడం అనమాట, ఓకే. సో ఇది పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే. సో అసలు పీజోఎలక్ట్రిక్ పాలిమర్ నానో కాంపోజిట్స్ అంటే ఏంటి అని అంటే, ఇవి ఒక న్యూ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మేడ్ బై టైనీ పార్టికల్స్. నానో పార్టికల్స్ అంటే చిన్న చిన్నవి కదా, సో వాటి ద్వారా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ పాలిమర్ని వీళ్ళు తయారు చేస్తారు. సో వాటిని మనం ప్రెస్ చేసినా లేదా బెండ్ చేసినా వాటి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదే మెకానికల్గా ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చడం అనమాట. సో వాటి ద్వారా కొన్ని డివైజెస్ని మనము క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అసలు పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వెన్ యూ అప్లై ప్రెషర్ టు ఏ పీజోఎలక్ట్రిక్ మెటీరియల్ ఇట్ క్రియేట్స్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే మనం ఏదైనా ఇప్పుడు మన చేతిలో స్పాంజ్ ఉందనుకున్నాం, దాన్ని ఇట్లా అని స్క్వీజ్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా. సో ఇక్కడ వాటర్ బదులు ఎలక్ట్రిసిటీ వస్తే ఎట్లుంటుంది, అట్లా మనము అట్లాంటి మెటీరియల్స్ని మనం ప్రెస్ చేసినా లేదా బెండ్ చేసినా దాని నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే అది పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. సో అట్లాంటి పాలిమర్స్ని, నానో పార్టికల్స్తో తయారు చేసిన పాలిమర్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. సైంటిస్ట్ మిక్స్ టైనీ పార్టికల్స్ కాల్డ్ నానో పార్టికల్స్ విత్ అ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్. సో ఈ కాంబినేషన్ ద్వారా ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది బై ప్రెస్సింగ్ ఇట్, ఓకేనా. అయితే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వీటిని మనం ఎక్కడెక్కడ వాడచ్చు అని అంటే, ప్రెషర్ సెన్సార్స్గా వాడచ్చు. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ ఫ్లోర్ దట్ డిటెక్ట్ ద ఫుడ్ స్టెప్స్ అండ్ టెల్ ఇఫ్ సమ్మన్ ఈజ్ వాకింగ్ త్రూ ఏ రెస్ట్రిక్టెడ్ ఏరియా. అంటే ఇప్పుడు కొన్ని లైక్ ఎక్కువగా మనకి మ్యూజియంస్లో కానీ లేదంటే ఫ్యాక్టరీస్ ఇట్లాంటి వాటిల్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వద్దు అట్లాంటివి. సో ఇప్పుడు అట్లాంటి రిస్ట్రిక్టెడ్ జోన్లో ఏదైనా ఒక ఫ్లోర్ మ్యాట్ లాంటిది పెట్టామనుకోండి, ఇప్పుడు దాని మీద అడుగు పెట్టంగానే ఏమవుతుంది, ఒక సెన్సార్ మోగుతుంది, ఓకే. లైక్ ఉన్నట్టుండి మొత్తం లైట్స్ వెలగడం కానీ లేదా సౌండ్ రావడం, ఏదైనా సెన్సార్ మోగడం, ఇట్లాంటి ప్రెషర్ సెన్సార్స్ని తయారు చేయడంలో ఇవి చాలా హెల్ప్ అవుతాయి, ఓకే. అండ్ ఇంకెక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే, దీస్ మెటీరియల్స్ కెన్ ఆల్సో క్యాప్చర్ ద ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీడే యాక్షన్స్ లైక్ వాకింగ్, టైపింగ్ అండ్ యూజ్ ఇట్ టు పవర్ స్మాల్ డివైజెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనం ఏమంటాము, ఎనర్జీ హార్వెస్టింగ్. అంటే
ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ చేస్తున్నాం లేదా నడుస్తున్నాం. మనం నడిచే దాని నుంచి ప్రొడ్యూస్ అయిన ఆ మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో, వాట్ ఇఫ్ ఆ మెకానికల్ ఎనర్జీ కెన్ బీ స్టోర్డ్ అండ్ క్యాప్చర్డ్ అండ్ ఇట్ కెన్ బీ యూజ్ టు పవర్ అవర్ ఓన్ డివైస్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గంట సేపు రోజు వాకింగ్ చేస్తే దాని నుంచి ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని నేను క్యాప్చర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నా మొబైల్ని ఆ ఎనర్జీ ద్వారా నేను ఛార్జ్ చేసుకోగలను అని అంటే ఎలా ఉంటుంది? అలాంటిది ఇదన్నమాట. సో ఎనర్జీ హార్వెస్టింగ్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా స్మార్ట్ సిటీస్లో ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. So by using piezoelectric polymer nanocomposites, we can create new technologies that can help us to detect our movement. మన మూమెంట్ని డిటెక్ట్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు, అండ్ ఆల్సో మన లైఫ్స్ని ఇంకా సస్టైనబుల్గా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. సో ఇది పీజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్లో వచ్చినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈ వీక్ అంతా ఎక్కువగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్స్ని ఎక్కువగా చూస్తున్నాం కదా. ఇందాక ఫస్ట్ మనము పార్కిన్సన్స్ డిసీజ్ది చూసాము, తర్వాత అమోనియా డిటెక్ట్ చేసేది చూసాము, ఆ తర్వాత ఇప్పుడు పీజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించి ఒకటి ఇన్నోవేషన్ని మనము చూడడం జరిగింది, రైట్. సో లెట్ us move on to the next article. తెలుగు లాంగ్వేజ్ డే 29th August ని మనము తెలుగు భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అని అంటే గిడుగు వెంకటరామమూర్తి గారి బర్త్డే అనమాట ఆ రోజు. సో గిడుగు వెంకటరామమూర్తి గారు ఈయన ఒక పైనీరింగ్ తెలుగు పోయెట్ అండ్ అంతకుమించి ఒక రీఫార్మర్గా మనం చెప్పచ్చు. సో ఈయన ఎప్పుడు పుట్టారు అని అంటే August 29, 1863లో శ్రీకాకుళం దగ్గర పర్వతాలపేట అనే చోట పుట్టడం జరిగింది ఈయన. సో ఈయన మెయిన్గా ఏం చేశారు, ఎందుకు ఈయన బర్త్డేనే మనము తెలుగు లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే, ఈయన తెలుగు అప్పటి వరకు గ్రాంధిక భాషనే ఎక్కువగా తెలుగులో వాడేవాళ్ళు. అట్లాంటిది గ్రాంధిక భాషని వ్యావహారిక భాష అంటే కలోక్వియల్ లాంగ్వేజ్ అంటాం కదా. సో అంత గ్రాంధికం మాట్లాడితే అంటే లైక్ ఏదైనా ఒక భాష ఎక్కువ రోజులు ఉండాలి, దాని లైఫ్ అంటే ఏంటి అని అంటే ఎక్కువ జనాలు మాట్లాడగలగాలి. కానీ మన తెలుగు లాంగ్వేజ్ ఎట్లా ఉండింది, సాంస్క్రిట్ నుంచి వచ్చింది అని అంటాం కదా, అది ఎక్కువగా గ్రాంధికంలో ఉండింది. అంటే అందరూ జనాలు ఈజీగా మాట్లాడే విధంగా లేదనమాట అది. సో అట్లా గ్రాంధికం నుంచి మన భాష వ్యావహారిక భాష అంటే కొలాక్వియల్ లాంగ్వేజ్గా మారడానికి అంటే దాంట్లో బుక్స్ రాయడము, జనాలు ఎక్కువగా వ్యావహారిక భాషలో మాట్లాడుకునే విధంగా మార్చడంలో ఈయన పైనీర్ అని చెప్పచ్చు ఆ మూమెంట్లో, ఓకేనా. సో అందుకే ఈయనని ఏమంటారు అని అంటే ఫాదర్ ఆఫ్ కొలాక్వియల్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి అంటారు. అందుకే ఈయన బర్త్డేనే మనము తెలుగు భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము, ఓకేనా. అండ్ అంతేకాకుండా గిడుగు వెంకటరామమూర్తి గారు ఈయన ఏం చేశారు, ఈయన యొక్క వర్క్స్ ఏంటి అనేవి, ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి అని చూస్తే, ఈయన తెలుగు భాషకే కాకుండా సవర అనే ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈయన టీచర్గా పనిచేసేటప్పుడు సవర ట్రైబ్స్ అక్కడ ఉన్నారనమాట ఒక రిమోట్ విలేజ్లో. సో అక్కడున్న సవర ట్రైబల్ పీపుల్ యొక్క లాంగ్వేజ్కి ఈయన స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా సవర లాంగ్వేజ్లో పాటలు రాశారు. అంతేకాకుండా సవర టు ఇంగ్లీష్ టు సవర డిక్షనరీని కూడా తయారు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈయన కళింగ చరిత్ర అనే బుక్ కూడా రాయడం జరిగింది. అండ్ ఫర్ ఆల్ హిస్ సర్వీసెస్ బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనకి కైజర్ హింద్ అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రావ్ సాహెబ్ అనే టైటిల్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గిడుగు రామమూర్తి గారు. అందుకే ఈయనను ఏమంటారు అని అంటే గ్రాంధికం నెత్తిన పిడుగు మన గిడుగు అని పిలుస్తారు. గ్రాంధికం నెత్తిన పిడుగు లాంటివాడు అంటే థండర్ బోల్ట్ పిడుగు లాంటివాడు గిడుగు రామమూర్తి అని అంటారనమాట. అందుకే గిడుగు రామమూర్తి గారి బర్త్డేనే తెలుగు భాషా దినోత్సవంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట August 29ని, ఓకేనా. సో లెట్ us move on to the next article. Prime Minister Modi lays the foundation stone for Vadhavan Port worth around 76,000 crore in Palghat, Maharashtra. మహారాష్ట్రలో వధ్వాన్ పోర్ట్ యొక్క ఫౌండేషన్ వేయడం జరిగింది. సో వధ్వాన్ పోర్ట్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడ మనకి మహారాష్ట్రలోని పాల్ఘర్లో. ఇది ఆల్ వెదర్ గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఏ కేటగిరీ అంటే ఆల్ వెదర్ అంటే ఆల్ వెదర్ కనెక్టివిటీ ఉన్నది అని. గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డా అట్లా అడుగుతారు. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ దీన్ని డెవలప్ చేస్తున్నారు అని. అండ్ ఇది ఏ కేటగిరీ,
డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ అనమాట ఇది. ఓకేనా, ఇది పిఎం గతిశక్తి తోటి అలైన్ అయ్యింది. అండ్ ఇది ఏ మోడల్ బేస్డ్ అంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో రకరకాల మోడల్స్ ఉంటాయి, కార్పొరేటైజ్డ్ మోడల్ అని చెప్పి అట్లా. సో ఇది వచ్చేసి ల్యాండ్ లార్డ్ మోడల్ అనమాట. ఓకేనా, సో దీని ఫీచర్స్ ఏంటి అంటే ఇది గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రా ఇందాకే చెప్పుకున్నాము. అండ్ ఇది 2 phases కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ల్యాండ్ లార్డ్ మోడల్ బేస్డ్ పీపీపీ అనమాట ఇది. అండ్ దీని సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇది మెగా పోర్ట్ స్టేటస్, ఇండియాలో ఫస్ట్ ట్రూ మెగా పోర్ట్ అనమాట ఇది. ఓకే, అండ్ దీనివల్ల మనకి ఫ్రైట్ కాస్ట్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని కాస్ట్లు తగ్గుతాయి. అండ్ బల్క్ గూడ్స్ని కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ పోర్ట్ పెరుగుతుందన్నమాట ఇండియాది. ఓకే, దీని ద్వారా ట్రేడ్ ఇంప్లికేషన్స్ ఏంటి అని అంటే ఇట్ కెన్ హ్యాండిల్ ఎగ్జిమ్ ట్రేడ్ ఆఫ్ 1.6 to 2 trillion బై 2030. 1.6 to 2 trillion వర్త్ కార్గోని మనం హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మనకి వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కి తర్వాత ఇట్లా ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉంది కదా, ఈ రెండిటికి కూడా ఇదొక ఇంపార్టెంట్ నోడ్ అవుతుంది ఈ వధ్వాన్ పోర్ట్ అనేది. ఓకే, అండ్ పోర్ట్ సెక్టార్లో ఇప్పుడు మనకి ఇండియాలో మొత్తం ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయంటే 12 ఫంక్షనల్ మేజర్ పోర్ట్స్, ఫంక్షనల్ అంటే పనిచేస్తున్నవి 12 ఉన్నాయన్నమాట మేజర్ పోర్ట్స్. మైనర్ పోర్ట్స్ వచ్చేసి అరౌండ్ 200 నాన్ మేజర్ పోర్ట్స్ లేదా మైనర్ పోర్ట్స్ అంటాం. ఇవి స్టేట్ గవర్నమెంట్స్ కింద ఉంటాయన్నమాట. అవి ఎన్ని ఉన్నాయంటే అరౌండ్ 200 ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఇండియాకి మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే వాల్యూమ్ వైజ్ చూస్తే 95% ఆఫ్ ద ట్రేడ్ మనకి త్రూ మ్యారిటైమ్ అంటే లైక్ త్రూ సీనే జరుగుతుంది. వాల్యూ వైజ్ చూస్తే 65% ట్రేడ్ హ్యాపెన్స్ త్రూ పోర్ట్స్ అనమాట. సో ఇండియాకి మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే మనం ఇంకొక ఇండెక్స్ గురించిన ఫ్యాక్ట్ కూడా చూస్తున్నాము, దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPI రిపోర్ట్ 2023 ప్రకారము మన ర్యాంక్ 44 ఉన్న ర్యాంక్ 22nd ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. 2014లో మన ర్యాంక్ వచ్చేసి 44 అండ్ ప్రజెంట్ ఇది 2023లో వీఆర్ అట్ 22nd ప్లేస్ ఇన్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకేనా, ఇట్లాంటి పోర్ట్స్ వీటిని మెగా పోర్ట్గా దీన్ని డెవలప్ చేయడం ద్వారా ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇండియాది ఇంకా బెటర్ అవుతుంది. సో దట్ ట్రేడ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది అనమాట ఇండియాది. ఓకే, సో ఇది 12th ఆర్టికల్. లెట్ us move on to the 13th. ఇది ఒక చిన్న ఆర్టికల్ అనమాట. ఏంటది అంటే టీవీ సోమనాథన్ గారు కొత్త క్యాబినెట్ సెక్రటరీగా ఓత్ తీసుకోవడం జాయిన్ అవ్వడం జరిగింది. కొత్త క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఇప్పుడు ఇండియాకి అని అంటే టీవీ సోమనాథన్. ఈయన 1987 తమిళనాడు క్యాడర్కి చెందిన ఒక IAS ఆఫీసర్ అనమాట. రాజీవ్ గాబా గారి టర్మ్ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి టీవీ సోమనాథన్ గారు హీ టుక్ యాజ్ న్యూ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏమంటాము, ఈయన హెడ్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఈయన సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఓకే, సో ఈయన ఏంటి అని అంటే క్యాబినెట్కి PMకి వీళ్ళకి అడ్వైజర్గా ఉంటారు. అండ్ హీ ఆల్సో ఎన్ష్యూర్స్ దట్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్. అంతేకాకుండా స్టేట్లో ఉన్న చీఫ్ సెక్రటరీస్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా హెడ్గా ఉంటాడు. అండ్ ఈయన సెంటర్కి స్టేట్స్కి మధ్య ప్రాపర్ ఈ రెండింటిని మేనేజ్ చేయడంలో ఈయన చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ అడ్వైజర్ టు ద క్యాబినెట్ యాజ్ వెల్ యాజ్ ద PM అనమాట. సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు క్యాబినెట్ సెక్రటరీని. సో ఇప్పుడు కొత్త క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అని అంటే టీవీ సోమనాథన్ గారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ 25th to 31st August ఇన్ PIB. అండ్ నెక్స్ట్ వీక్ ఇంక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో వాటిని కవర్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.